మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువవేయబడి ఉన్నాము. బట్ గాడ్ ఫర్బిడ్ దట్ ఐ షుడ్ గ్లోరీ సేవ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బై హూమ్ ద లార్డ్ ఈస్ క్రూసిఫైడ్ అంటు మీ అండ్ ఐ అంటు ద వరల్డ్. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు తన అభిప్రాయాన్ని గలతీ సంఘంతో షేర్ చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను గర్వించే విషయం ఒకటి మీకు చెప్తాను అని మాట్లాడుతున్నాడండి. మనిషికి గర్వం ఉంటుంది, అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయమై గర్వపడుతూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు. పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే పౌలు చెప్తున్నాడు, నేను అతిశయించేటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు మహిమనిచ్చేది, నా అతిశయానికి కారణమైన నిజమైన ఆధారం ఏమిటో మీకు తెలుసా? యేసుక్రీస్తు సిలువ అని తెలియజేస్తున్నాడు. సిలువ అంటే మరణం కదా, మరణాన్ని బట్టి అతిశయించటం ఏమిటి అని అనుకోవచ్చు. కానీ పౌలు ఒకటే చెప్తున్నాడు, నాలో కానీ నేను చేసే గొప్ప గొప్ప పనుల్లో కానీ నేను అతిశయించట్లేదు. పాపులందరి కోసం మరణించిన క్రీస్తు విషయంలోనే నేను అతిశయిస్తున్నాను అంటున్నాడండి. వాస్తవంగా పౌలు గొప్ప కార్యాలు చేశాడండి, మేలు కలిగించే విషయాలు చాలా చేశాడు. వాటి గురించి గొప్పలు చెప్పుకుంటలేదండి. కానీ ఈ లోకంలో కొందరు ప్రస్తుత కాలంలో చిన్న కార్యం చేస్తే దాన్ని గొప్పగా చేసి దాన్ని మించి అతిశయిస్తూ దానికి మించి డంబాలు కొట్టుకుంటూ మనం చూస్తూ ఉంటున్నాం. మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దేని విషయమై అతిశయపడుతున్నామనేది మన గుణశీలాలను బట్టి చెప్పేస్తుంది. మన గుణశీలాలను బట్టి ఎదుటోడు జడ్జి చేస్తారు, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు అనేది. ఇక్కడ పౌలు అన్నాడు, నేను చనిపోయిన వాడను, లోకమునకు నేనును నాకు లోకమును సిలువేయబడి ఉన్నాము. లోకానికి అంటే ఏమిటో తెలుసా అండి? ప్రస్తుత దుష్ట లోకానికి, మనుషులు కోరే వాటన్నిటికీ, అతిశయించే వాటన్నిటికీ అని అర్థం వస్తుందండి. గ్రహించండి, పౌలు లోకానికి చెందింది ఏది కూడా కోరుకునట్లేదు. అతనికి సంబంధించినంత వరకు కూడా లోకం అంటే హీనమైంది, నిర్జీవమైంది. లోకానికి అతడు సిలువేయబడ్డాడు. లోకం అతన్ని ఎలా చూసిందో తెలుసా? మతి తప్పిన వాడిగా చూసిందండి. మెంటలోడుగా పరిగణించారు పౌలుని. వీడు వేస్ట్గాడు అన్నట్లుగా ప్రక్కన పెట్టారు. కానీ ప్రియులారా, దూరంగా ఉంచినా సరే క్రీస్తు తన కౌగిలిలో ఉంచాడు. క్రీస్తు మరణం లోకానికి పౌలుకి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. లోకం క్రీస్తుని సిలువ వేసింది. క్రీస్తుని హత్య చేసిన వారితో పౌలుకి పనేంటండి? మనకి పనేంటండి? లోకంలో ఉన్న వాటికి మనకి పొత్తు ఉండకూడదు. అతిశయించు, దేన్ని బట్టో తెలుసా? ఎవరికి ఊహలకు అందనంత సిలువ, క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి మనం అతిశయించాలి. ఇప్పటికీ చాలామందికి అంతుపట్టట్లేదు. ఎందుకు సిలువ, ఎందుకు క్రీస్తు చనిపోవలసి వచ్చిందనేది చాలామందికి అంతుపట్టక సత్యానికి ఆమడ దూరంలోనే నివసిస్తున్నారు. ఈరోజు దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. చూడండి, ఆ మాట చూస్తుంటే తనను తానే శపించుకున్నట్లు కొందరు అనుకుంటారు. కానీ తనను తానే దేవునితో నిబంధన చేసుకుంటున్నట్లుగా మనం భావించాలి. నాకుంది అతిశయం, కానీ నా తండ్రి లక్షాధికారం చెప్పట్లేదు పౌలు. నేను గొప్ప వంశం నుంచి వచ్చానని చెప్పట్లేదండి. నా అతిశయానికి ప్రధాన కారణం, మూల కారణం క్రీస్తు శిలువ మరణం. కాబట్టి నాకు లోకముతో కానీ లోకాశలతో కానీ పొత్తు లేదు. అందుకే అంటాడు, ఈ లోకమును నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అలాగని పౌలు మనుషులను ద్వేషిస్తున్నాడని కాదండి, లోకములో ఉన్న పాపాన్ని, చెడుని ద్వేషిస్తున్నాడు. ఈరోజు
క్రీస్తుని విశ్వసించినటువంటి మనం అతిశయించాలి. క్రీస్తుని బట్టి, ఆయన శిలువను బట్టి, ఆయన మరణ పునరుద్ధానములు బట్టి అతిశయించాలి. ఇంకా ఏ అతిశయం ఉన్నా అది మనందరికీ దూరమగుని గాక. అదే కోరుకుంటున్నాడు. మనమందరము క్రీస్తుకు సాక్షులముగా నిలుచుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.